హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. అబద్ధానికి తొందర ఎక్కువ, నిజానికి నిలకడ ఎక్కువ అని చెప్పి ఏదో సామెత చెప్తుంటారు కదా. అబద్ధం మొత్తం ఊరేగి వచ్చే లోపల నిజం గడప కూడా దాటదని ఈ కూటమి నేతలు గతంలో ఎన్నికల ప్రచారంలో చేసిన దిక్కుమాలిన ప్రాపగాండా ఏంటో ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిందే కదా. 14 లక్షల కోట్లని ఒకటి చెప్తాడు, దాన్ని ఇంకొక పేపరు వచ్చేస్తుంది. ఇంకా ఎవరి ఇష్టానికి వాడు. ఎందుకంటే 3 లక్షల కోట్ల పైచీలకు డబ్బును వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ పథకాల రూపంలో, సంక్షేమం రూపంలో జనానికి డబ్బులు ఇస్తే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడిక్కడ భూములు తనగా పెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి పంచుతా ఉన్నాడు. మంది డబ్బును ఇట్లా ఇష్టరీతిన పప్పు బెల్లలాగా పంచితే ఎట్లా అని చెప్పి ఊదరగొట్టింది కదా. తీరా ఇప్పుడు చూస్తే అసెంబ్లీ సాక్షిగా, గతంలోనే నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా అసలు ఆంధ్రప్రదేశ్కున్న అప్పులేని అని చెప్పి అడిగితే 4,42,442 కోట్లు అని ఒక ఫ్యాన్సీ ఫిగర్ చెప్పినా దాన్ని పట్టించుకోకపోగా, అందులో కూడా మళ్ళీ చంద్రబాబు పీరియడ్ను తీసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం 1,50,000-2 లక్షల కోట్లకు మించి లేదు. కానీ దాన్ని ఎంతకు తీసుకుపోయిన వీళ్ళు 14 లక్షల కోట్ల దాకా. దాని మీద చంద్రబాబు గారు కూడా చాలాసార్లు వివరణ ఇచ్చారు. ఏమని? ఏవో పేపర్లలో అక్కడిక్కడ రాస్తే చూసి చెప్పిన తప్ప నాకు కూడా క్లారిటీ లేదని. ఇంత పుండాకోరు లీడర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పింది నిజమా, లేకపోతే ఈ పత్రికలు వీళ్ళు చేసిన ప్రచారం నిజమా? దేన్ని నమ్ముదాం? ఒకసారి వీళ్ళ ప్రాపగాండాను చూడండి. అప్పుడే ఎట్లా చేసిరన్న 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి చేతులెత్తేసిన దుర్మార్గుడు ముఖ్యమంత్రి దిగే రోజుకి కనీసం 12 లక్షల కోట్లు మీరు చేసినటువంటి 14 లక్షల కోట్ల అప్పుల్ని మేము భరిస్తూ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. Last administration is 10 lakh crores debt to the state. 2018-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్ల ప్రభుత్వానికి ఉంటే 49,000 కార్పొరేషన్లకు ఉంది. యాజ్ ఆఫ్ జూన్ 24 5,19,192 కోట్ల రూపాయలు అప్పు ఉంటే యాజ్ ఆఫ్ జూన్ 24 5,19,192 కోట్ల రూపాయలు అప్పు ఉంటే కార్పొరేషన్లది 158,657 కోట్లు గ్యారంటీలు ఇచ్చినటువంటి అప్పు ఉంది అధ్యక్ష. గ్యారంటీలు ఇవ్వనటువంటివి ఆనాటికి మరో 90,000 కోట్ల రూపాయలు ఆ రోజుకి అప్పు ఉంది. 14 లక్షల కోట్లు ఏమన్నావు ఇప్పుడు దీన్ని? స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రానికి ఉన్న అప్పులెన్ని, 2019 వరకు ఉన్న అప్పెంత, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన ఆడుకున్న అప్పెంత, ఇప్పుడు అంటే ఈ జూన్ వరకు ఉన్న అప్పెంత అన్నది ఇంత డీటెయిల్డ్గా చెప్తే మరి ఈ నేతలందరినీ ఏ చెప్పుతో కొట్టాలి? ఈ అబద్ధాలని పదే పదే నిజమని నమ్మించి అధికారాన్ని కొల్లగొట్టేసారు. బాగానే ఉంది. పోనీ జగన్ చేసిన అప్పుల వల్ల ఈ రాష్ట్రం ఏమైనా దివాలా తీసిందా? అల్టిమేట్గా పేద మధ్యతరగతి వర్గాల ఉన్నతి కోసం ఏదో ఆయన ఖర్చు పెట్టింది. విద్యా వైద్య రంగాన్ని ఏ రేంజ్లో సంస్కరించిందో చూసినాం కదా. తర్వాత సర్కారు పథకాలు ఏవైనా సరే గడప గడపకు తెచ్చిచ్చే వాలంటీర్ వ్యవస్థను, విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థను తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని మీ కాళ్ళ ముందర నిలబెడితే ఏం చేసినాం మనం? పాలన అనేది ఎవడైనా ఇట్లా చేస్తారా అని చెప్పి మళ్ళా మనమే రివర్స్ క్వశ్చన్లు. ఇది అనమాట. జగన్మోహన్ రెడ్డి చేస్తేనేమో శ్రీలంక, వెనిజులా, సోమాలియా, జింబాబ్వే, ఇంకా రకరకాల భూమి మీద ఎన్ని రకాల దేశాలు ఉంటే అన్ని రకాల పేర్లు వాడి ఇట్లా దివాలా తీసినాయి, పాకిస్తాన్ మాదిరి తయారైందని చెప్పి ఆంధ్రప్రదేశ్ పోల్చి లబ్ధి పొందిరు వీళ్ళంతా. పోనీ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా ఇంకా అంతకు మించే అప్పులు చేస్తూ ఉన్నారు కదా. మరి ఆయనలాగా డీబీడీ పద్ధతుల్లో ఎందుకు అమ్మఒడిని కానీ వీళ్ళు చెప్తున్న తల్లికి వందనం కానీ ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? విద్యా వైద్యాన్ని ఎందుకు సంస్కరించిన దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదా? సో నిలదీయకపోతే, ఈ కూటమి సర్కారుకు కళ్ళె వేయకపోతే రాబోయే తరాలకు మీరు నష్టం చేసినట్టు. బీ కేర్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.